నమస్తే, దిస్ ఇస్ సౌజన్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇరాన్తో పాకిస్తాన్ భారీ డీల్. సో ఇది భారతదేశానికి ఎలాంటి ఫీల్ని తెప్పిస్తుంది అంటే, పాకిస్తాన్కి భారతదేశం ఆల్మోస్ట్ శత్రు దేశం. బట్ ఇరాన్తో మాత్రము అన్ని దేశాలతో భారతదేశం నార్మల్గానే ఉంటుంది, ఫ్రెండ్షిప్గానే వెళ్తూ ఉంటుంది. కాబట్టి ఇప్పటి వరకు కూడా మనం ఎలాంటి పెద్ద పెద్ద ఇబ్బందులను ఎదుర్కోలేదని చెప్పుకోవాలి. సో ఇప్పుడు పాకిస్తాన్తో డీల్ అని అనేటప్పటికీ భారత్ అంటే మోదీకి షాక్ తగిలినట్టుగా అయింది అనే వార్త వినిపిస్తుంది. సో అసలు ఏంటి ఆ డీల్, దీని గురించి డీటెయిల్స్ ఇవ్వడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. నమస్తే సార్. సార్ అసలు ఏంటి డీల్, నిజంగానే డీల్ కుదుర్చుకునే అవకాశం ఉందా ఇరాన్? అంటే ఇండియాకి ఎలాంటి ఎఫెక్ట్? ఒక వార్త వైరల్ ఏంటంటే, దాదాపు 20 షిప్పుల్ని, పాకిస్తాన్కి సంబంధించిన 20 షిప్పుల్ని ఇరాన్ విడిచిపెట్టడానికి ఒప్పుకుంది. ఇది పాకిస్తాన్ సాధించిన దౌత్య విజయము, డిప్లొమాటిక్ సక్సెస్ ఆఫ్ పాకిస్తాన్ అని అందరూ కూడా చెప్తున్నారు. అంటే యాక్చువల్గా ఏంటంటే, నిజానికి ఇరాన్కి పాకిస్తాన్తో పోల్చినప్పుడు ఇరాన్కి ఇండియాకి బెటర్ రిలేషన్స్ ఉండాలి. కానీ ఇండియాకేమో బ్లాంకెట్ పర్మిషన్ ఇవ్వలేదు ఇప్పటి వరకు. అంటే మన షిప్పులు అక్కడ 22 ఉన్నాయి, 22 మీరు తీసుకెళ్ళండి అని ఇండియాకి చెప్పలేదు. అప్పుడప్పుడు 1-2 వదులుతున్నారు, ఒక్కొక్కటి వదులుతున్నారు. నిన్న కూడా ఫైన్ గ్యాస్ అని, జగవసంత్ అని 2 వదిలారు. వీటిని ఆపరేషన్ ఊర్జా పేరుతో, ఊర్జా సురక్ష అనే ఒక పేరు, మన వాళ్ళు పేర్లు బాగా పెడతారు బీజేపీ వాళ్ళు. సో అలాగే ఊర్జా సురక్ష పేరుతో మన షిప్పులకి సెక్యూరిటీగా స్కైలో హెలికాప్టర్లు అవన్నీ బయలుదేరి సెక్యూరిటీకి తీసుకొచ్చారు. ఏమన్నా జరుగుతుందేమో, అది ఇరాన్ పర్మిషన్ ఇచ్చినాకనే. ఇచ్చినాక, ఎందుకంటే ఏదన్నా ఈ మధ్యలో ఇంకెవడైనా జామ్ చేయొచ్చు, అమెరికా మీద నమ్మకం లేదు కదా మనకి, అమెరికానే చేయొచ్చు, GPS జామ్ చేయొచ్చు. సో ఇవన్నీ తీసుకొని రియల్ టైం నావిగేషన్ లో తీసుకొస్తున్నారు. అంటే అది జనరల్ గా చాలా దేశాలు యుద్ధ వాతావరణం ఉన్నప్పుడు ఇవే చేస్తాయి. అది మా దేశం కూడా చేసింది. కాకపోతే ఏంటంటే, మనం ప్రతిదానికి రిక్వెస్ట్ చేయాలి. అలాగే ఇరాన్ కూడా మనకు కొన్ని డిమాండ్స్ పెట్టింది. ఆ డిమాండ్స్ ఏంటంటే, ఆల్రెడీ ఇరాన్ షిప్పులు 3 మన కంట్రోల్లో ఉన్నాయి. ఎందుకంటే అవి రహస్యంగా వచ్చి ఇక్కడ మన వాటర్స్ లోకి దగ్గరకు వచ్చినప్పుడు వాటిని మనం పట్టుకున్నాం. అవి వదలాలని ఒక కండిషన్ పెట్టింది. దాని తర్వాత మా దేశానికి మందులు, మెడికల్ ఎక్విప్మెంట్ ఈ 2 పంపించమని చెప్పింది. దానికంతా ఇండియా కూడా ఒప్పుకుంది. మామూలుగా కూడా ఇండియా గాజాకు కూడా ఇట్లాంటివి చేసింది. వాళ్ళు ఏం డిమాండ్ చేయకపోయినా హ్యుమానిటేరియన్ దీంట్లో చేస్తాయి. అట్లాగే ఇప్పుడు ఇరాన్ కూడా అజర్బైజాన్ మొన్న మందులు, ఆహారం ఇవన్నీ పంపించింది. అలాగా చుట్టుపక్కల దేశాలు, పక్క దేశాలకు క్రైసిస్ వచ్చినప్పుడు హెల్ప్ చేస్తాయి. మనం కూడా బంగ్లాదేశ్కి, ఇప్పుడు కూడా బంగ్లాదేశ్కి హెల్ప్ చేస్తున్నాం. ఆయిల్ అది పంపించాం. మన శ్రీలంకకి ఒక షిప్ మన ఆయిల్ పంపించాం. మన క్రైసిస్ ఉన్నా కూడా మనం పక్కన వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాం. రెండోది ఏంటంటే, ఇండియాకు ముందు నుంచి కూడా, నెహ్రూ కాలం నుంచి కూడా అలీన విధానం, నాన్ అలైన్మెంట్ మూమెంట్ అంటారు, అలీన విధానం అనేది ఉంది. అంటే ఏ దేశంతో కూడా మనం ఒక బ్లాక్ లాగా ఏర్పడి మనం పోయి డామినేట్ చేయకుండా అన్ని దేశాలతో సమదూరంలో ఉండడం అనేది ఉంది. మోడీ ప్రభుత్వం కూడా ఆల్మోస్ట్ అదే ఫాలో అవుతుంది. సో అందుకని మనకు ఐడియాలజికల్ గా మిత్రులు శత్రువులు లేరు. అంటే మన కమ్యూనిస్ట్ ప్రభుత్వం కాదు, లేకపోతే ఇస్లామిక్ ప్రభుత్వం కాదు, హిందూ ప్రభుత్వం కాదు, మంది లౌకిక రాజ్యాంగ పరంగా తీసుకున్నప్పుడు. అందువల్ల మనకి అందరూ మిత్రులే తప్ప ఎవరు శత్రువులు కాదు. పాకిస్తాన్ కూడా మనకు శత్రువు కాదు. నిజానికి పాకిస్తాన్ వల్ల మనం శత్రువుగా అంటున్నాం, కానీ ఆ దేశ ప్రజలు మనకు శత్రువులు కాదు. ఎందుకంటే పాకిస్తాన్ కంటే ముస్లింలు మన దేశంలోనే ఎక్కువ ఉన్నారు. ఇండోనేషియా తర్వాత ఎక్కువ పాపులేషన్ ఇండియాలోనే ఉన్నారు ముస్లింలు. రెండోది చీలిపోయింది కాబట్టి మన సోదరులే వాళ్ళు. కాకపోతే పాకిస్తాన్ వివిధ ప్రభుత్వాలు టెర్రరిజాన్ని ప్రోత్సహించి మన దేశాన్ని ఇచ్చేస్తున్నారు తప్ప మనకేమీ లేదు. అందువల్ల మనకి ఐడియాలజీ కంటే కూడా ఇండియన్ ఇంట్రెస్ట్లు, దేశ ప్రయోజనాలే మనకి ప్రపంచ సంబంధాల్లో దేశ ప్రయోజనాలు ముఖ్యం. సో అందుకని మనం ఇటు ఇజ్రాయెల్తో మంచుకుంటున్నాం, ఇటు ఇరాన్తో మంచుకుంటున్నాం, అమెరికాతో మంచుకుంటున్నాం. కాబట్టి అమెరికా ఆంక్షలు పెట్టడం వల్ల ఇరాన్తో మనం ఆయిల్ ఇంపోర్ట్ అనేది ఆపేసాం. అయితే రష్యాతో వెళ్ళాము, రష్యాతో కూడా ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఇప్పుడు 27 దేశాల్లో ఇంతకుముందు డీజిల్, పెట్రోలు అంటే క్రూడ్ ఆయిల్ తెచ్చుకునేవాళ్ళు, దాన్ని ఇప్పుడు 41 దేశాలకి ఎక్స్టెండ్ చేసాం. అంటే కొన్ని దేశాల మీద ఆధారపడితే రేపు ఇబ్బందులు వస్తాయని చెప్పి ఎక్స్టెండ్ చేసుకుని వెళ్తున్నాం. మన దేశంలో కూడా ఆయిల్ ఉత్పత్తులను పెంచుకుంటున్నాం, ఆయిల్ కన్జంప్షన్ ని కూడా తగ్గించుకుంటున్నాం. ఎలక్ట్రికల్ ఇవి పెంచుకోవడం, తర్వాత ఇథనాల్ని పెట్రోల్ కలపడం, ఇలాంటి కొన్ని చర్యల ద్వారా కన్జంప్షన్ ని తగ్గించుకోవడం, ప్రొడక్షన్ ని పెంచుకోవడం,
ఇంపోర్ట్స్ ని డైవర్సిఫై చేయడం. ఈ 3 రకాల స్ట్రాటజీ ఇండియా చేస్తుంది. అయితే ఇప్పుడు మన దేశంతో పోలిస్తే ఇటు పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇంకా ఎక్కువ క్రైసిస్ లో ఉన్నాయి. ఎందుకంటే మన దేశం తట్టుకునే కెపాబిలిటీ ఉంది, రెసిలియన్స్ అంటారు. ఈ రెసిలియన్స్ అనేది మన దేశానికి బలంగా ఉంది. పాకిస్తాన్కి కానీ, శ్రీలంకకి కానీ, బంగ్లాదేశ్ లాంటి వాళ్ళకి రెసిలియన్స్ లేదు. అవి ఆల్రెడీ బలహీనంగా ఉన్నాయి. బలహీనంగా ఉన్నప్పుడు చిన్న గాయమైనా కూడా ఎక్కువ నొప్పి తగులుతుంది. ఎక్కువ మన ఆల్రెడీ బాడీలో ఇమ్యూనిటీ పవర్ లేనప్పుడు చిన్న వైరస్ కూడా అటాక్ చేసేస్తుంది. అందువల్ల ఇప్పుడు ఆ దేశాలు చాలా ఇబ్బంది పడుతున్నాయి పెట్రోలు, డీజిల్ కొరతతో. అందువల్ల పాకిస్తాన్ ఇప్పుడు ఏం చేస్తుందంటే ఇరాన్తో మంచి సంబంధాలు పెట్టుకోవడానికి ట్రై చేస్తుంది. ఇరాన్కి కూడా ఏంటంటే పాకిస్తాన్తో ఎనిమిటీ పెట్టుకునే పరిస్థితులు ఇరాన్ కూడా లేదు. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య, దేశాల మధ్య 900 కిలోమీటర్ల బార్డర్ ఉంది, అనేక సంబంధాలు ఉన్నాయి. రెండోది పాకిస్తాన్లో కూడా షియా పాపులేషన్ బలంగా ఉంది. ఇరాన్ తర్వాత ప్రపంచంలోనే షియాలు ఎక్కువ ఉన్న దేశం ఏదంటే పాకిస్తాన్. ఆ రకంగా తీసుకున్నప్పుడు కూడా షియా బాయ్ లాగా, అంటే అక్కడ ప్రభుత్వమేమో సున్నీనే, కానీ పాకిస్తాన్కి కూడా షియాలు ఎక్కువ ఉన్నారు. కాబట్టి మొన్న కూడా ఖమేనీ చనిపోయినప్పుడు పాకిస్తాన్లో అల్లర్లు చెలరేగాయి. అమెరికా ఎంబసీ మీద షియాలు దాడులు కెడాలు. ఆ క్రమంలో పాకిస్తాన్ కాల్పులు జరిపితే 35 మంది షియాలు కూడా చనిపోయారు. సో వీటన్నిటి నేపథ్యంలో పాకిస్తాన్ తన షిప్పుల్ని వదలమని చెప్పింది. దానికి తగిన ప్రతిఫలం ఇరాన్ కూడా డిమాండ్స్ పెట్టుంటది. ఆ డిమాండ్స్ ఏవనేది బయటికి రాలేదు. ఏదేమైనా పాకిస్తాన్కి వాటి మధ్య జరిగింది. సో ఈ నేపథ్యంలో ట్రంప్ ఒక మాట అన్నాడు మొన్న ప్రెస్ మీట్ లో. అదేంటంటే ఇరాన్ చర్చలకు వచ్చింది, ఇరాన్ నాకు అపాలజీ చెప్పడం కోసం నాకు ఒక గిఫ్ట్ ఇచ్చింది అనేది చెప్పాడు. ఆ గిఫ్ట్ ఏంటంటే 10 షిప్పుల్ని వదిలింది అనేది చెప్పాడు. ఇక్కడ 2 విషయాలు మనకు అర్థం కావాలి, అది కన్ఫ్యూజన్ లో ఉంది ప్రపంచవ్యాప్తంగా. ఆ 2 విషయాలు ఏంటంటే ఈ 20 షిప్పుల్లో 10 షిప్పులు అమెరికావే అని చెప్తున్నారు. అమెరికా డైరెక్ట్ గా కాకుండా పాకిస్తాన్ ఇరాన్ ని మోసం చేసింది అనేది కూడా అంటున్నారు. అంటే పాకిస్తాన్ ఫ్లాగ్స్ అమెరికా షిప్పుల మీద పెట్టి యామార్చి పాకిస్తాన్ తన షిప్పుల పేరుతో అమెరికా షిప్పులను కూడా దాటిచ్చింది అన్నది ఒక వెర్షన్ వస్తుంది. ఇది అంటే వెరిఫైబుల్ కాదు, మనం వెరిఫై చేసుకోవడానికి మన దగ్గర ఏమి లేదు. అయితే వార్తలు అయితే హల్చల్ చేస్తున్నాయి. అంటే ఇరాన్ ఏమార్చిన పాకిస్తాన్ అన్న హెడ్ లైన్స్ తో వస్తున్నాయి అన్నమాట. ఏదేమైనా 20 షిప్పులకి అయితే అనుమతి ఇచ్చిందని. రెండోది ఇరాన్ కూడా పట్టు విడుపుల కోసం ఇచ్చుండొచ్చు తెలిసి కూడా. ఎందుకు మనకి ఎప్పుడైనా కూడా బయట కొట్లాడే వ్యవహారం వేరు, బ్యాక్ ఛానల్ డిప్లొమసీ అంటారు. బ్యాక్ ఛానల్లో చర్చలు జరుగుతూనే ఉంటాయి, జరుగుతుంటాయి. వాళ్ళు ఏదో నువ్వు ఇది చెయ్యి, గుడ్ విల్ జెస్చర్ కింద ఈ పని చేయి అంటారు. సరే సార్ నేను అంత చేయలేను ఇంత చేస్తానని అలాగా జరుగుతుంటాయి అన్నమాట. అలాగే ఇరాన్ కూడా మెల్లమెల్లగా హార్ముజ్ జలసంధిని నిజానికి ఎప్పుడు క్లోజ్ చేయలేదు, ఇప్పటి వరకు టైట్ చేసింది అంతే, క్లోజ్ అనేది చేయలేదు. క్లోజ్ చేస్తే తనవి కూడా వెళ్ళాలి కదా, తనది వెళ్ళకపోతే తన ఎకనామిక్ పరిస్థితి ఏంటి? కాబట్టి క్లోజ్ చేసే పరిస్థితి లేదు, కాబట్టి టైట్ చేసింది. సో ఈ క్రమంలో ఇప్పుడు కంపేర్ చేస్తున్నారు. అంటే పాకిస్తాన్ ఏదో ఒకటి చేసి మొత్తానికి 20 షిప్పుల్ని బయటికి లాగగలిగింది, ఇండియా ఎందుకు లాగలేకపోతుంది అన్న మనకేందంటే ప్రతిదీ పాకిస్తాన్ తో కంపారిజన్ ఉంటుంది కాబట్టి కంపేర్ చేస్తున్నారు. కానీ నా అభిప్రాయం ఏంటంటే కంపేర్ చేయకూడదు. ఎందుకంటే ఇండియా రిలేషన్స్ ఇరాన్ తో వేరు, ఇండియా స్ట్రాటజీలు వేరు, వాళ్ళది వేరు. సో వాళ్ళతో మన కంపారిజన్ అనవసరం. ఎందుకంటే ఎకనామిక్ గా మనం ఎక్కడో ఉన్నాం, మనం 4th ప్లేస్ లో ఉన్నాం, కొన్ని విషయాల్లో 3rd ప్లేస్ లో ఉన్నాం, జర్మనీని దాటేస్తున్నాం. జర్మనీ గ్రోత్ రేట్ 2% ఉంటే మనది 6 నుంచి 7% ఉంది యుద్ధానికి ముందు అనుకోండి ఏదేమైనా. సో ఈ నేపథ్యంలో మనం దాంతో కంపారిజన్ అనవసరం. కానీ జనరల్ గా చాలా మంది ఏం చేస్తారు, పాకిస్తాన్ చూడు 20 తెచ్చుకుని నువ్వేం తెచ్చుకున్నావు అంటారు. సో మనం కూడా ఆల్రెడీ తెచ్చుకున్నాం, మనం రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సో మనకేమీ ఇమీడియట్ క్రైసిస్ ఆయిల్ అయితే లేదు, ఓన్లీ గ్యాస్లో కొంత క్రైసిస్ ఉంది, యూరియా వంటి వాటిలో క్రైసిస్ ఉంది. దానికి కూడా ఆల్టర్నేటివ్ మన ప్రభుత్వం చూస్తూ ఉంది. కాబట్టి పాకిస్తాన్ తెచ్చుకునిందంటే దాని అవసరాలు, ఇరాన్ అవసరాలు ఇవన్నీ ఉన్నాయి. ఇరాన్ కూడా కొంత పట్టువిడుపుల కోసం పోతుంది, ఇరాన్ కూడా ఒక మీడియేషన్ కావాలి, అది పాకిస్తాన్ చేస్తుంది. సరే చేయని, ఎందుకంటే మనం కొన్ని దేశాలతో యాక్టివ్గా మాట్లాడలేం. ఇరాన్ అయితే ఆల్రెడీ సౌదీతో సంబంధాల్లో ఉంది, ఇటు ఈజిప్టు
ఇటు టర్కీ ఎప్పటి నుంచో పాకిస్తాన్ ఫ్రెండ్, మనకు ఫ్రెండ్ కాదు, టర్కీకి మనకి ఎనిమిటీ ఉంది, పాకిస్తాన్కి ఫ్రెండ్. ఎందుకంటే మనకి పాకిస్తాన్కి యుద్ధం వచ్చినప్పుడు కూడా టర్కీ డ్రోన్స్ తోనే పాకిస్తాన్ మన మీద అటాక్ చేసింది. కాబట్టి ఆ రకంగా ముస్లిం దేశాలు కాబట్టి ఈ మూడు కూడా ముస్లిం దేశాలతో పాకిస్తాన్ సంబంధంలో ఉండడం ఇరాన్ కూడా మంచిదే కదా. సో అలాగా ఇరాన్ కూడా కొంత దిగి వచ్చి ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇది జరిగింది తప్ప మనకి పాకిస్తాన్ కంపారిజన్ చేయడం అనేది కరెక్ట్ కాదు. థ్యాంక్ యూ సార్.